ప్రపంచ అధినేతల మీటింగులు జరిగితే ఫ్రంట్ లైన్లో సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఆ ఫోటోలో 40 కోట్ల ప్రతినిధిగా మన భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు నిలబడ్డాడని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా మరే కార్యక్రమాలు జరిగినా ఈరోజు మనము ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా భారత ప్రజల యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఒక్కరి మీద దాడి చేస్తే, ఒక్క డ్రోన్ వదిలితే ఇక్కడ నుంచి బ్రహ్మోస్ వదులుతామని మనం చేస్తా ఉన్నాం. గతంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనం క్యాండిల్స్ లైట్స్ వెలిగించే వాళ్ళము, ఎర్ర గురాబీలు పెట్టేవాళ్ళము. ఈరోజు పాకిస్తాన్కి హెచ్చరించాము, బిడ్డ మేము ఈరోజు క్యాండిల్ లైట్కి వెలిగించము, హైదరాబాద్లో తయారైనటువంటి బ్రహ్మోస్ వెలిగిస్తాము, దాడి చేస్తామని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కరోనా అప్పుడు కానీ, పేదవాడికి కరోనా సమయంలో మరి కడుపు నిండా అన్నం పెట్టడం కోసం ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు. ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం చొప్పున 80 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు వరకు కూడా నిరంతరం బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కరోనా సమయంలో 140 కోట్ల మంది ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి కూడా ఉచితంగా ఇచ్చి ఈ దేశ ప్రాణాలు కాపాడంలో ముందున్నటువంటి దేశము భారతదేశము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందుకే ఇప్పటికే ఆలస్యం ఎక్కువసేపు మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం బారిన పడి ఏ రకంగా బలైపోయామో మనకు తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ కేంద్రంలో అప్ప రాష్ట్రమయ్యామో మనం చూసాం. ఏ రకంగా అవినీతి కుంభకోణాలతో, అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో, ఒక నియంత్రితపు ఆలోచనతో, ఒక కుటుంబం పెత్తనంతో తెలంగాణ ఏ రకంగా దెబ్బతీశారో, ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూసాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అది మహిళల కోసం కావచ్చు, అది రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగ యువకుల కోసం కావచ్చు, బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చారు. అనేక రకాల డిక్లరేషన్ పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు, ఏమీ చేయలేకపోతున్నా, అప్పులు తేలేకపోతున్నా, అప్పులు ఇచ్చేవాడు లేడు, నన్ను నమ్మేవాడు లేడు, కాబట్టి నేనేమీ చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి బరి తెగించి చేతులెత్తడం జరిగింది. పరిపాలన చేత కాదని చెప్పి
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేమని చెప్పి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన విషయం మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు, వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెక్కించగలుగుతుంది. కష్టాల్లో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి, అప్పుల్లో ఉన్నటువంటి, సంక్షేమ కార్యక్రమం అమలు చేయనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు చేయగలిగే సత్తా ఉంది, చేయగలుగుతామనే విశ్వాసం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా విశ్వాసంతో మనం ప్రజల మధ్యకి వెళ్ళి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే